నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్. చివరి గింజ వరకు కొంటామని రైతులకు భరోసా. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి కావచ్చిందన్న అశ్విని వైష్ణవ్. త్వరలోనే తయారీ ప్రారంభమవుతుందని వెల్లడి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి లేఖ అందజేత. సిద్ధరామయ్య రాజీనామాపై మద్దతుదారుల ఆందోళన. కాంగ్రెస్కు హైకమాండ్కు వ్యతిరేకంగా నినాదాలు. కెన్యాలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో అగ్ని ప్రమాదం. 16 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు.